ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ధనుస్సు రాశికి చెందిన ప్రియమైన వారందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం సాధారణమైంది కాదు. జూలై నెలలో ధనుస్సు రాశి వారి జీవితంలో కనిపిస్తున్న కొన్ని ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సూచనల గురించి మాట్లాడుకుందాం. కొంతమంది జీవితాల్లో ఒక వ్యక్తి రాకే కొత్త దారిని చూపిస్తుంది. అలాంటి ఒక ముఖ్యమైన మహిళ మీ జీవితంలోకి ప్రవేశించే అవకాశం గురించి జ్యోతిష్య విశ్లేషణల్లో చెప్పబడే కొన్ని సూచనలను కూడా ఈ వీడియోలో పరిశీలిద్దాం. ఈ వీడియోని ప్రారంభించే ముందు మీకొక చిన్న విజ్ఞప్తి. మీరు ఇలాంటి ఆధ్యాత్మిక జ్యోతిష్య విశ్లేషణలు ప్రతిరోజు చూడాలి అనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం గురవే నమః అని రాయండి. మీ అందరికీ దైవానుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. ధనుస్సు రాశికి అధిపతి గురుగ్రహం. గురువు అంటే జ్ఞానం, ధర్మం, దైవభక్తి, నిజాయితీ, దానం, ఉన్నతమైన ఆలోచనలు. అందుకే ఈ రాశివారు ఎన్ని కష్టాలు ఎదురైనా చివరికి ధర్మాన్ని విడిచిపెట్టరు. కొన్నిసార్లు వారి మంచితనమే వారికి పరీక్షగా మారుతుంది. ఇతరులను నమ్మి మోసపోవటం, తమకంటే ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించటం, బాధను బయటకు చెప్పకుండా మౌనంగా భరించటం వీరి స్వభావం. గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు వచ్చి ఉండవచ్చు. ఉద్యోగంలో గుర్తింపు లేకపోవటం, వ్యాపారంలో ఆశించిన ఫలితాలు రాకపోవటం, కుటుంబంలో అపార్థాలు, ఆర్థిక ఒత్తిళ్లు, ఆరోగ్య సమస్యలు ఇవన్నీ మీ మనసును అలసిపోయేలా చేసి ఉండవచ్చు. అయినప్పటికీ మీరు పూర్తిగా ఓడిపోలేదు. ఎందుకంటే గురుగ్రహ ప్రభావం ఉన్నవారు ఆలస్యంగా అయినా సరే నిలబడే శక్తిని పొందుతారు. ఈ జూలై నెలలో మీ జీవితంలో ఒక మహిళ ప్రభావం ప్రత్యేకంగా కనిపించే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఆమె ఎవరు కావచ్చు? కుటుంబ సభ్యురాలా, స్నేహితురాలా, జీవిత భాగస్వామా, లేదా ఉద్యోగం, వ్యాపారం లేదా ఇతర సందర్భంలో పరిచయమయ్యే వ్యక్తా? ఇది ప్రతి ఒక్కరికి ఒకేలా ఉండదు. కాని ఒక మహిళ ఇచ్చే సలహా, ప్రోత్సాహం లేదా సహకారం మీ జీవితంలో ఒక కొత్త ఆలోచనకు నాంది కావచ్చు. కొన్ని సందర్భాల్లో ఆ వ్యక్తి మీలో నిద్రిస్తున్న ఆత్మవిశ్వాసాన్ని మేల్కొలపవచ్చు. మరికొన్ని సందర్భాల్లో మీరు చాలా కాలంగా వాయిదా వేస్తున్న నిర్ణయాన్ని తీసుకునేలా ధైర్యాన్ని కలిగించవచ్చు. ఇంకొన్ని సందర్భాల్లో కుటుంబంలో ఉన్న అపార్థాలను తొలగించే వారధిగా కూడా మారవచ్చు. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. జ్యోతిష్యం అనేది అవకాశాలను సూచిస్తుంది. ప్రతి వ్యక్తి జీవితం వారి నిర్ణయాలు, కృషి, పరిస్థితులు మరియు అదృష్టం యొక్క కలయికతో రూపుదిద్దుకుంటుంది. అందుకే మంచి అవకాశాలు కనిపించినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకోవటం కూడా అంతే ముఖ్యమైంది. ఇప్పుడు మీకొక చిన్న ప్రశ్న. మీరు ధనుస్సు రాశివారేనా? అయితే కామెంట్ బాక్స్లో జై గురుదేవ్ అని రాయండి. మీ కామెంట్లను మేము తప్పకుండా చదువుతాం. అలాగే వీడియోని చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేసి జై గురుదేవ్ అని కామెంట్ బాక్స్లో రాసిన వారికి ఆ గురుదేవుడి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. అలాగే ఈ వీడియోలో ఒక ఆధ్యాత్మిక పరిహారాన్ని కూడా చెప్పబోతున్నాం. జూలై మొదటి వారంలో మీకు కొన్ని ఆశ్చర్యకరమైన వార్తలు వినిపించే అవకాశం ఉంటుంది. చాలా కాలంగా నిలిచిపోయిన ఒక పని మళ్లీ ప్రారంభమయ్యే సూచనలు కనిపించవచ్చు. మీపై నమ్మకం కోల్పోయిన కొందరు వ్యక్తులు మళ్లీ మీ వైపు రావచ్చు. మీరు ఊహించని చోటి నుండి ఒక అవకాశం రావచ్చు. అయితే ఈ సమయంలో అహంకారానికి దూరంగా ఉండాలి. మీ విజయానికి కారణమైన వారిని మరవకండి. మీ మాటల్లో వినయం ఉంటే మీ ముందు తెరుచుకునే అవకాశాలు మరింతగా విస్తరిస్తాయి. జూలై 2వ వారంలో కుటుంబ సంబంధాలు బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా మాట్లాడని ఒక వ్యక్తితో మళ్లీ సంభాషణ ప్రారంభమయ్యే అవకాశముంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు మొదలయ్యే అవకాశముంది. ఈ సమయంలో పెద్దల ఆశీర్వాదం తీసుకోవటం మంచిదే. ధనుస్సు రాశివారు ఒక విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. మీరు చేసే ప్రతి మంచి పని వెంటనే ఫలితం ఇవ్వకపోయినా కాలక్రమంలో అది మీ జీవితంలో ఆశీర్వాదంగా తిరిగి వస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. కాబట్టి మంచి మార్గాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకండి. ధనుస్సు రాశి వ్యక్తులారా, ఇప్పటివరకు మీ జీవితంలో జరిగిన సంఘటనలు యాదృచ్ఛికం మాత్రమే కాదు. ప్రతి పరీక్ష వెనక ఒక పాఠం, ప్రతి ఆలస్యం వెనక ఒక కారణం, ప్రతి కష్టం వెనక ఒక గొప్ప అనుభవం దాగి ఉంటుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. జూలై నెల 3వ వారంలో మీ జీవితంలో కొన్ని ఆసక్తికరమైన మార్పులు కనిపిస్తాయి. చాలా కాలంగా మీకు అనుకూలంగా లేని పరిస్థితులు క్రమంగా మారటం ప్రారంభమయ్యే అవకాశముంది. మీరు ఎంతగానో ఎదురుచూసిన ఒక సమాచారం మీ మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. నిలిచిపోయిన పనులు ముందుకు కదిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఒక మహిళ యొక్క పాత్ర ప్రత్యేకంగా ఉండే అవకాశం ఉంది. ఆమె మీ కుటుంబానికి చెందిన వ్యక్తి కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు, అక్క, చెల్లెలు, తల్లి, బంధువు లేదా ఉద్యోగానికి సంబంధించిన సహోద్యోగి కూడా కావచ్చు. ఆమె చెప్పే ఒక మాట, ఇచ్చే ఒక సలహా లేదా అందించే ఒక సహాయం మీ జీవిత దిశను మార్చే అవకాశాన్ని తీసుకురావచ్చు.
అయితే ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, ప్రతి కొత్త పరిచయాన్ని వెంటనే పూర్తిగా నమ్మటం కంటే ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిది. మీ మంచితనాన్ని అందరూ ఒకే విధంగా అర్థం చేసుకోరు, కాబట్టి వివేకంతో ముందుకు సాగండి. ధనుస్సు రాశి వారికి సాధారణంగా పెద్ద కలలు ఉంటాయి, కాని కొన్నిసార్లు చిన్న చిన్న అడ్డంకుల వల్ల ఆ కలలను పక్కన పెడతారు. ఈ జూలై నెలలో మీరు చాలా కాలంగా వాయిదా వేసిన ఒక లక్ష్యాన్ని మళ్లీ ప్రారంభించే ధైర్యం పొందే అవకాశముంది. అదే మీ జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది కావచ్చు. ఆర్థిక విషయాల్లో కూడా కొన్ని శుభ సంకేతాలు కనిపించవచ్చు. ఊహించని ఆదాయ అవకాశాలు, పాత బాకీలు తిరిగి రావటం, కొత్త పనుల ద్వారా అదనపు సంపాదనకు మార్గాలు తెరుచుకోవటం వంటి పరిస్థితులు కొంతమంది ధనుస్సు రాశి వారికి ఏర్పడతాయి. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. ఇక జూలై 4వ వారంలో కుటుంబంలో శుభవార్తలు వినిపించే అవకాశముంది. కొంతమందికి వివాహ ప్రయత్నాలు ముందుకు సాగవచ్చు, మరికొందరికి ఉద్యోగ అవకాశాలు రావచ్చు, ఇంకొందరికి చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రయాణం లేదా శుభకార్యం జరిగే సూచనలు కనిపించవచ్చు. ఆధ్యాత్మికంగా కూడా ఈ నెల మీకు ప్రత్యేకమైంది. గురువారం రోజున గురుగ్రహాన్ని స్మరించటం, పసుపు రంగు వస్త్రాలు ధరించటం, అవసరమైన వారికి సహాయం చేయటం, పెద్దల ఆశీర్వాదం తీసుకోవటం వంటి మంచి పనులు మీలో సానుకూల ఆలోచనలను పెంచుతాయి. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో మనుషుల రూపంలో సహాయం పంపిస్తాడని పెద్దలు చెబుతూ ఉంటారు. అందుకే మీ జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తిని గౌరవించండి. ఎవరి ద్వారా ఏ అవకాశం వస్తుందో ముందుగానే చెప్పటం సాధ్యం కాదు. ఈ నెలలో మీ మనసులో ఉన్న భయాలను తగ్గించుకునే ప్రయత్నం చేయండి. నేను చేయలేను అనే ఆలోచనను వదిలి నేను ప్రయత్నిస్తాను అనే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. మీలో ఉన్న శక్తిని మీరు గుర్తించిన రోజు నుండి మార్పు ప్రారంభమవుతుంది. ఇప్పుడు మరొక ముఖ్యమైన విషయం, కొందరు మీ విజయాన్ని చూసి అసూయపడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీ ప్రణాళికలను అందరితో పంచుకోవలసిన అవసరం లేదు. సరైన సమయం వచ్చే వరకు మౌనంగా కష్టపడటం మంచిది. ధనుస్సు రాశి వ్యక్తులారా, ఇప్పటివరకు మీరు తెలుసుకున్న విషయాలు మీలో కొత్త ఆశను నింపి ఉంటాయని భావిస్తున్నాము. ఇప్పుడు ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన భాగంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం. ఎందుకంటే జూలై నెల చివరి రోజుల్లో ధనుస్సు రాశి వారికి కనిపించే కొన్ని ఆధ్యాత్మిక సంకేతాలు చాలా మందిలో కొత్త ఉత్సాహాన్ని కలిగించే అవకాశముంది. కొన్నిసార్లు మన జీవితంలో మార్పు అనేది పెద్ద సంఘటనతో ప్రారంభం కాదు. ఒక చిన్న పరిచయం, ఒక మంచి మాట, ఒక సరైన నిర్ణయం లేదా ఒక దైవ సంకేతంతో ప్రారంభమవుతుంది. అదేవిధంగా ఈ జూలై నెలలో మీ జీవితంలోకి వచ్చే ఒక మహిళ మీ ఆలోచనా విధానాన్ని మార్చే వ్యక్తిగా మారే అవకాశముంది. ఆమె మీకు డబ్బు ఇవ్వకపోవచ్చు, కానీ డబ్బు సంపాదించే మార్గాన్ని చూపవచ్చు. ఆమె మీ సమస్యలను పూర్తిగా పరిష్కరించకపోవచ్చు, కానీ వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని మీలో పెంచవచ్చు. ఆమె మీ అదృష్టాన్ని మార్చకపోవచ్చు, కానీ మీ జీవితాన్ని మార్చే సరైన నిర్ణయం తీసుకునే స్ఫూర్తిని మీకివ్వవచ్చు. అందుకే మీ జీవితంలోకి వచ్చే ప్రతి మంచి వ్యక్తిని గౌరవించండి. కొన్నిసార్లు దైవం ఆశీర్వాదాన్ని మనుషుల రూపంలో పంపిస్తుంది. ధనుస్సు రాశి వారికి గురుగ్రహం యొక్క అనుగ్రహం లభించినప్పుడు వారి ఆలోచనల్లో స్పష్టత పెరుగుతుంది. చాలా కాలంగా వాయిదా పడిన పనులు మళ్లీ ప్రారంభమవుతాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వస్తాయి. వ్యాపారంలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. చదువుతున్న విద్యార్థులకు మంచి ఫలితాలు రావటానికి అనుకూలమైన సమయం ఏర్పడే అవకాశముంది. అయితే ఈ సమయంలో ఒక జాగ్రత్త కూడా అవసరం. ఎవరి మాటనైనా వెంటనే నమ్మి పెట్టుబడులు పెట్టకండి. ఏ నిర్ణయం తీసుకునే ముందైనా కుటుంబ సభ్యులతో చర్చించటం మంచిది. వివేకంతో తీసుకునే నిర్ణయాలే దీర్ఘకాలంలో మంచి ఫలితాలనిస్తాయి. ధనుస్సు రాశి వ్యక్తులారా, జూలై నెలలో వరుసగా 3 గురువారాలు ఉదయం లేదా సాయంత్రం సమీపంలోని దేవాలయానికి వెళ్లి భక్తితో ప్రార్థన చేయండి. మీ శక్తికి తగ్గట్టు పసుపు రంగు పండ్లు లేదా ఆహారాన్ని అవసరమైన వారికి దానం చేయండి. పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. ఈ పరిహారం మీరు చేస్తే మీలో సానుకూల ఆలోచనలు పెరిగి మానసిక ప్రశాంతతను మీరు పొందుకుంటారు. ప్రియమైన ధనుస్సు రాశి వ్యక్తులారా, ఇప్పటివరకు మనం జూలై నెలలో కనిపించే ఆధ్యాత్మిక సూచనలు, కుటుంబ పరిస్థితులు, ఆర్థిక అవకాశాలు, అలాగే ఒక మహిళ మీ జీవితంలో సానుకూల ప్రభావం చూపే అవకాశాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ మొత్తం విశ్లేషణలోని ప్రధాన సందేశం ఏంటో తెలుసుకుందాం. జీవితంలో ప్రతి మార్పు ఒక్కరోజులో జరగదు, కాని ప్రతి గొప్ప మార్పు ఒక చిన్న నిర్ణయంతో ప్రారంభమవుతుంది. జూలై నెల మీకు అలాంటి ఒక కొత్త ప్రారంభాన్ని గుర్తు చేసే సమయంగా మారవచ్చు. గతంలో ఎదురైన నిరాశలు, అపజయాలు, అవమానాలు మిమ్మల్ని బలహీనులను చేయటానికి కాదు, మరింత బలంగా నిలబెట్టటానికి వచ్చిన పాఠాలని భావించండి. మీ జీవితంలోకి వచ్చే ప్రతి అవకాశాన్ని వివేకంతో స్వీకరించండి. మీకు మంచి సలహా ఇచ్చేవారిని గౌరవించండి. కుటుంబ సభ్యుల ప్రేమను విలువైందిగా భావించండి. మీ శ్రమను ఎప్పుడూ ఆపవద్దు, ఎందుకంటే దైవ కృపతో పాటు కృషి కూడా విజయానికి అత్యంత అవసరం. మీరు ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారం చేస్తున్నా, చదువుకుంటున్నా లేదా కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తున్నా సహనం, నిజాయితీ,
క్రమశిక్షణతో ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందే అవకాశాలు కూడా పెరుగుతాయి. ఆధ్యాత్మికంగా మీ మనసును బలపర్చటానికి ప్రతి గురువారం గురుగ్రహాన్ని స్మరించండి. పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. అవసరమైన వారికి మీ శక్తికి తగ్గ సహాయం చేయండి. మంచి మాటలు మాట్లాడండి. మంచి ఆలోచన చేయండి. అలాగే మంచి పనులు చేయండి. ఇవే నిజమైన రాజయోగానికి పునాది. భక్తులారా, ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్ లో ఓం శ్రీ గురవే నమః అని తప్పకుండా రాయండి. మీరు ధనుస్సు రాశివారైతే జై ధనుస్సు రాశి అని కామెంట్ చేయండి. మీ అనుభవాలను, అభిప్రాయాలను కామెంట్ రూపంలో పంచుకోండి. ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు ధనుస్సు రాశి వ్యక్తులకి తప్పకుండా షేర్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన ఆధ్యాత్మిక వీడియోతో త్వరలో కలుద్దాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణాయ. ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ.